మా డాడీ పేరు రాములు సార్. మా డాడీ ఒక 4 days కింద మా ఊరికి వచ్చిండు. కర్ణాటకలో ఒక కుంచారం అనే విలేజ్ మాది. ఇక్కడికి వచ్చి కొంచెం హార్ట్లో పెయిన్ వస్తుంది బేటా అని చెప్పిండు. వచ్చినాక ఒక 1 hour తర్వాత ఇక్కడ నుంచి కుంచారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీని. నేను నాకు అనుభవం ప్రకారం హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడ వెళ్తే కొంచెం ఈసీజీ తీసి, సార్ మెడికల్ ఆఫీసర్ కొంచెం ప్రాబ్లం ఉంది బేటా, నువ్వు ప్రైవేట్ ఎక్కడన్నా తీసుకెళ్ళని చెప్పిండు. అంటే నాకు ఇక్కడ ఇంకా జైరాబాద్ తీసుకెళ్ళినాం సార్. మేము జైరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక 24 hours ట్రీట్మెంట్ చేశారు. 24 hours ట్రీట్మెంట్ చేసి ఇక్కడ సంగారెడ్డికి యాంజియోగ్రామ్ చేయాలని ఇక్కడ పంపించారు. ఇక్కడ వచ్చి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ అనిల్ సార్ నెంబర్ ఇచ్చారు మాకు. అనిల్ సార్కు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడినాం సార్. మాట్లాడితే ఈరోజు మార్నింగ్ రండి అని చెప్పిండు. సంగారెడ్డి ఫ్రైడ్ హార్ట్ హాస్పిటల్ 10 o'clock కల్లా వచ్చేసినాం సార్ హాస్పిటల్కి. వచ్చి ఇంకా పేపర్స్ చూపించినాం. అక్కడ నుంచి తీసుకొచ్చిన పేపర్స్ అన్ని చూస్తే పర్లేదు, అన్ని టెస్టింగ్స్ అయిపోయినాయి. సార్ వచ్చాక సార్ చూసి రిపోర్ట్ చూసి ఈసీజీ ఇంకొకసారి ఈసీజీ తీసిరు సార్. ఇక్కడ ఈసీజీ తీసి సార్ చెప్పిండు, యాంజియోగ్రామ్ చేయాలమ్మా, చేసిన తర్వాత నేను ప్రాసెస్ ఏమున్నది అనేది నీకు క్లియర్ చేస్తా అని చెప్పిండ్రు. సరే సార్ అని ఒప్పుకున్నాక తర్వాత యాంజియోగ్రామ్ చేసి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదమ్మా, కొంచెం మెడిసిన్ రాసిస్తా, మెడిసిన్ రాస్తే ఒక 10 days తర్వాత వచ్చి ఇంకొకసారి నాకు ఒకసారి వచ్చి కలవండి, అంతే, ఏం ప్రాబ్లం లేదు, ఒక 10 years వరకు ఏం కాదు, హార్ట్కి ఏం కాదు, గ్యారెంటీ ఇచ్చింది సార్ ఏం కాదు అని.